తరగతి గదే భవిష్యత్తుకు ఊతం అని నమ్మింది టీడీఎఫ్ మన తెలంగాణ బడి. చదువుల తండ్రిగా తెలంగాణ నిలిచేందుకు అవిరళం కృషి చేస్తోంది టీడీఎఫ్. మౌలిక వసతులు, మోడర్న్ టెక్నాలజీ ప్రతిదీ అందిస్తోంది మన తెలంగాణ బడి. విద్యార్థి అవసరాలు, సమాజ అవసరాలు బ్యాలెన్స్ చేస్తోంది టీడీఎఫ్. భావి భారత నిర్మాతలు తరగతి గదుల్లోనే తయారవుతారని బలంగా నమ్మిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి స్వయంగా సంకల్పించింది. ఆనాడు అరాకొర వసతుల్లో చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యనే తమకు ఆలంబనగా నిలిచి విదేశాల్లో స్థిరపడేలా చేసిందనే కృతజ్ఞతను నిరంతరం టీడీఎఫ్ కుటుంబం చూపిస్తూనే ఉంటుంది. అలా టీడీఎఫ్ మన తెలంగాణ బడి అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రూపకల్పన చేసి పాఠశాలల బలోపేతానికి నడుం కట్టింది. నిరుపేదలు, మధ్యతరగతి బిడ్డలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తన మొదటి ఎజెండాగా టీడీఎఫ్ మన తెలంగాణ బడి తన పని ప్రారంభించింది. ఆదర్శ పాఠశాల ఎలా ఉండాలి అనే తన ఆలోచనలకు రూపమిచ్చి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి పాఠశాలను తీర్చిదిద్దింది. ప్రత్యేకంగా ఉపాధ్యాయుణ్ణి నియమించడమే కాకుండా విద్యార్థులకు ఉదయం అల్పాహారం మొదలు సాయంత్రం స్నాక్స్ వరకు అందిస్తూ విద్యతో పాటు వారి వికాసానికి బాటలు పరిచింది. ఈ ఎక్స్పెరిమెంట్ ఉత్తమ ఫలితాలతో పాటు డ్రాప్ అవుట్లను తగ్గించి హాజరు శాతాన్ని మెరుగుపరిచింది. ఈ స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనికి పూనుకుంది టీడీఎఫ్. దీంతోపాటు హైదరాబాద్ కుషాయిగూడలోని సరస్వతి శిశు మందిర్లో 2021 డిసెంబర్లో దాదాపు 10 లక్షల ఖర్చుతో తరగతి గదులను పునర్నిర్మించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అన్హెల్తీ టాయిలెట్లు, కిచెన్లను బాగుపరచడానికి సొంత నిధులతో వీలైనంత మేర స్కావెంజర్లను, అవసరమైన చోట బాత్రూమ్ నిర్మాణాలను, మోడర్న్ కిచెన్లను అందించింది టీడీఎఫ్. విద్యార్థుల మానసిక వికాసం కోసం క్రీడలను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కిట్లు, ఎక్విప్మెంట్లను అందించింది. చాలా పాఠశాలలకు క్లీన్ వాటర్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకులు, కంప్యూటర్ ల్యాబ్లు, సోలార్ ఫెన్సింగ్ సిస్టమ్, హాస్టళ్లలో సోలార్ వాటర్ హీటర్లు, కాంపౌండ్లు, కొన్ని చోట్ల పక్కా క్లాస్ రూమ్లను సైతం శ్రమ కోర్చి సొంత నిధులతో నిర్మించి ఇచ్చింది. ఇక మెరికలైన విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్షిప్లను సైతం అందిస్తోంది టీడీఎఫ్. రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా విద్యార్థి యువతను పెడదోవ పట్టిస్తున్న అతి భయంకర సమస్య అయిన డ్రగ్స్ వినియోగం పట్ల టీడీఎఫ్ తన ఆందోళన వెలుగుచుతోంది. దీని నివారణ కోసం తన వంతు పాత్రగా విద్యార్థుల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే వారిని డ్రగ్స్కు దూరంగా తీసుకెళ్లే విధంగా గేమ్స్, ఇతర యాక్టివిటీస్తో వారిని ఎంగేజ్ చేస్తోంది టీడీఎఫ్. ఈ సామాజిక బాధ్యతను ప్రతి సందర్భంలో తీసుకునే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కరోనా విపత్తులోనూ విద్యార్థులకు సేవలందించింది. ఆనాటి ఆన్లైన్ అవసరాలు తీరేలా డిజిటల్ ఎక్విప్మెంట్ అందజేసింది. ఇవే కాకుండా టీచర్లు, హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, విద్యారంగ నిపుణులు, రిటైర్డ్ టీచర్లతో గత కొన్నేళ్లుగా ప్రత్యక్షంగా, ఆన్లైన్ మాధ్యమంగా ఆదివారాలు రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఎన్నో చర్చలు నిర్వహించింది. ఇటు నిరంతర సమాలోచనలు, అటు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్తో తెలంగాణలో విద్యారంగం పటిష్టానికి సమగ్ర నివేదికలను రూపొందించింది. అతి త్వరలోనే ఈ శ్వేతపత్రాన్ని ప్రభుత్వానికి అందజేసి విద్యా వికాసానికి చేపట్టాల్సిన చర్యలను సూచించబోతోంది టీడీఎఫ్. ఈ అధ్యయన ఫలితాలు సామాన్యునికి చేర్చి తద్వారా వారి పిల్లల భవిష్యత్తు పట్ల వారిని మరింత బాధ్యతగా వ్యవహరించేలా బుక్లెట్ల ద్వారా విస్తృత ప్రచారం సైతం చేయబోతోంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. టీడీఎఫ్ చేపట్టిన ఈ మహాకార్యం తెలంగాణలో విద్యా వికాసం జరిగే వరకు నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. జై తెలంగాణ, జై మన తెలంగాణ బడి, జై టీడీఎఫ్.